హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ వర్కింగ్ మదర్ వ్లాగ్స్. ఇది వచ్చేసి మొన్నటి వీడియో అండి. మా పాప అయితే ఈవినింగ్ టైం అయితే అసలు అన్నం తిననని చెప్పింది. అంతకుముందు రోజు వచ్చేసి దోశలు అయితే వేసి ఇచ్చాను. ఈరోజు కూడా దోశ తింటా అనింది. డైలీ దోశలు తింటే మంచిది కాదండి. అంటే బియ్యం నానబెట్టింటాం కదా, ఆ దోశలు అనమాట. ఎక్కువ ఫర్మెంట్ అయింటాయి, ఎక్కువ తింటే మంచిది అని చెప్పేసి నేనైతే ఈరోజు రవ్వతో దోశలు వేద్దామని ఇక్కడైతే నానబెట్టుకున్నాను. ఒక చిన్న బౌల్లో అయితే 2 గ్లాసెస్ ఆఫ్ రవ్వ అయితే తీసుకున్నాను. దాంట్లో 1 కప్ ఆఫ్ పెరుగు అయితే వేసుకున్నాను. తగినన్ని నీళ్లు వేసుకొని సాల్ట్ వేసుకొని అయితే కలిపి పెట్టుకుంటున్నాను అనమాట. దీన్ని జస్ట్ ఒక 15 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం లేదండి దీనికి. పిల్లలు ఇంకా తినని చెప్పినప్పుడు ఏం చేస్తాం, వాళ్ళకి నచ్చింది చేసి పెడితే కొద్దిగానే తింటారు కదా, అందుకని అయితే ఇలా చేస్తున్నాను. ఇలా ఫర్మెంట్ చేయడానికైతే కలిపి పెట్టేశాను. ఎక్కువ ఇది జోరుగా కాకుండా ఎక్కువ గట్టిగా కాకుండా క్వాంటిటీ అయితే ఇలా ఉండాలన్నమాట. దీని కన్సిస్టెన్సీ విధంగా ఉంటే సరిపోతుంది. మాకైతే దోశలు బాగానే వస్తాయి. ఈ విధంగా అయితే కలిపి పెట్టేశాను. అది ఫర్మెంట్ అయ్యేలోపు పక్కన నేనైతే స్టవ్ పైన పాలు అయితే పెట్టేశాను అనమాట. పాలు వేడి అవుతాయి కదా, పాలు వేడి అవ్వడానికి స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఈ విధంగా అయితే మీగడ వస్తుంది కదా, నేనైతే మీగడ కలెక్ట్ చేసుకుంటానండి. ఒక దాంట్లో అయితే వేస్తాం మేము మీగడ, దాంతో నెయ్యి కూడా చేస్తాము. అది వేరే వీడియో చేస్తాను. ఇంకో పక్కన అయితే రైస్ పెట్టేశానండి. రైస్ అవుతుంది కదా అని రైస్ వాష్ చేసేసి పెట్టేశాను. ఒకసారి అయితే కలిపేస్తున్నాను. ఇంకా కొన్ని సామాన్లు ఉంటే అవి కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. అంతలోపు ఒక 15 మినిట్స్ అయితే అయిపోయింది. ఇంకా రవ్వ బాగా ఫర్మెంట్ అయి ఉంటుంది కదా అనేసి దానిపైన పాలు పెట్టాను కదా ఇంతకుముందు, ఆ పాలు అయితే వేడైపోయి పక్కన కింద తీసి పెట్టేశాను. అదే స్టవ్ మీద వచ్చేసి పెన్నం అయితే పెట్టేశాను. పెన్నం ఫస్ట్ ఎక్కువ హై ఫ్లేమే పెట్టాను అనమాట, సిమ్లో ఏం పెట్టలేదు. బాగా వేడే కావాలని చెప్పేసి దోశలు వేసుకుందామని చెప్పేసి తర్వాత ఒక ఆనియన్ తీసి కట్ చేసేసుకొని ఇలా అయితే చేస్తున్నాను. ఆనియన్తో అయితే ఇలా చేసుకుంటే దోశలు బాగా వస్తాయి కదండి, అందుకే అలా చేస్తున్నాను. తర్వాత వేడైన తర్వాత ఈ రవ్వ ఏదైతే మనం కలిపి పెట్టుకున్నామో అదైతే వేస్తున్నాను అనమాట. ఈ విధంగా అయితే వచ్చాయి, బాగా వచ్చాయండి. ఇవి కూడా బాగానే ఉంటాయి. ఎప్పుడు ఉప్మా అలా కాకుండా పిల్లలకి ఇలా కూడా చేసి పెడితే బాగానే తింటారు. మా పాప వచ్చేసి ఇలా రౌండ్ కాకుండా వేరే వేరే షేప్స్లో కావాలని అడుగుతుందండి దోశలు. టెడ్డీ బియర్ కావాలంటుంది, బటర్ఫ్లై కావాలంటుంది. అలాంటివి కూడా వేస్తుంటాను. ఒక 2 మినిట్స్ తర్వాత ఇట్లా ఆయిల్ వేసేసి ఇంకో సైడ్కి అయితే తిప్పుకోవాలన్నమాట. నార్మల్ బియ్యం దోశల కంటే ఇవి కూడా బాగానే ఉంటాయి. ఇట్లా తిప్పుకున్న సెకండ్ సైడ్ అనమాట. పిల్లలు అయితే బాగానే తింటారు ఈ విధంగా చేసేస్తే. ఇప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా అయితే చేస్తానన్నమాట. ఇది అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను. మళ్ళీ ఆనియన్తో రబ్ చేసేసి పెన్నం పైన మళ్ళీ ఇంకొకసారి పిండి తీసుకొని మళ్ళీ అయితే దోశలు అయితే వేసుకుంటున్నాను. సెకండ్ దోశ కూడా ఈ విధంగా అయితే వేసేసాను అనమాట. ఒకటి తర్వాత ఒకటి ఒక 3 దోశలు అయితే వేసి ఇచ్చేసా. పాప కోసం తినేస్తుంది, సరిపోతాయి. నాకు చిన్న చిన్నవి 3 దోశలు ఇస్తే సరిపోతాయి అన్నమాట నైట్ కోసము. కాస్త పాలు ఇస్తే తాగి పడుకుంటుంది. ఇంకా మా వీడియోస్ చాలామంది చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకా ఒక 4గురికి రీచ్ అవుతుందన్నమాట. మా వీడియోస్ ఇంకా వేరేవి కూడా ఉన్నాయి, ఒకసారి ఛానల్ అయితే విజిట్ చేయండి. వేరే వీడియోస్ కూడా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి,
లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ పక్కన రైస్ పెట్టాను కదా, రైస్ కూడా అవుతుందన్నమాట, అదే కలుపుతున్నాను. ఎండలు చాలా పెరిగిపోయాయి కదండి, అసలు ఫుల్ ఎండలు ఉన్నాయన్నమాట. మీ సైడ్ ఎండలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఫుల్ వేడి అనమాట, చాలా వేడిగా ఉంది. ఫ్యాన్ వేసుకుంటూ కూడా ఫ్యాన్లో కూర్చున్నట్లనే ఉండదు. సెకండ్ దోశ కూడా అయిపోయిందనమాట చూడండి. అలాగే థర్డ్ దోశ కోసం కూడా నేనైతే ఇలా ఆనియన్తో ఇలా రబ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక దోశ కూడా వేసుకుంటున్నాను అనమాట. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ రవ్వ దోశలు అయితే చాలా బాగుంటాయి, పిల్లల కోసమే కాదు మనం కూడా వేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. దీంట్లోకి చట్నీ అలా కాకుండా డైరెక్ట్ కూడా తినొచ్చు. ఇవి దోశలు బాగుంటాయి. పిల్లలకైతే నేను చట్నీ ఏం చేయలేదండి, డైరెక్ట్ అలానే దోశలు అయితే ఇచ్చేసాను. అలానే తింటుంది మా పాప. ఇక్కడ రైస్ కూడా అయిపోతుంది. రైస్ అయిపోయిన తర్వాత రైస్ కూడా వంచేస్తానన్నమాట. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్